హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ కోట్ న్యూస్. అసలు మనం ఎంత టెక్నాలజీ యుగంలో ఉన్నామో మీ అందరికీ తెలిసిందే. అంటే రాను రాను అంటే ఈ లిక్విడ్ అమౌంట్ కూడా తగ్గిపోతుంది. మొబైల్లోనే కొన్ని లక్షలు కొన్ని కోట్ల రూపాయల నగదు ఉండిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల ఫోన్పే కానివ్వండి, గూగుల్ పే కానివ్వండి, ఈ విధంగా అంటే మనీ ట్రాన్సాక్షన్స్ కూడా ఎక్కువ మొబైల్లోనే జరుగుతున్నాయి. అసలు ఎంత టెక్నాలజీ మారుతుందంటే మనం అంటే కంప్లీట్గా ఒక డిజిటల్ యుగంలో మనం ఉండిపోయినాం అనమాట. అంటే ఈ సాంకేతిక పరంగా కూడా మనం చాలా డెవలప్ అవుతున్నాం, చాలా అభివృద్ధి చెందుతున్నాం కూడా. అంటే చంద్రమండలానికి వెళ్ళి అక్కడ మన జెండా పాతే అంత స్టేజ్కి మనం వచ్చాం. ఇంకా రాను రాను రోజుల్లో అసలు ఎలా ఉండబోతున్నాయి రోజులు, చాలా డెవలప్ అవుతున్నాం. అంటే పిల్లలు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్నగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే ఒక బస్తా అంటే ఒక 10 కిలోల బరువు అంత బ్యాగ్తోని అంత హెవీ వెయిట్తోని మనం స్కూల్కి వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడు పిల్లలకి అలా కాదు, జస్ట్ ఒక ట్యాబ్లోనే వాళ్ళ సిలబస్ అంతా ఉండిపోతుంది. అంటే అంత టెక్నాలజీ ఉండిపోయింది. సరే, వీటన్నిటి గురించి అంటే ముఖ్యంగా మొబైల్ కానివ్వండి, టెక్నాలజీ వీటన్నిటి గురించి కూడా అంటే రాను రాను రోజులు ఎలా ఉండబోతున్నాయి, అసలు దీనివల్ల అంటే మనం చాలా ఉపయోగాలు పొందుతున్నాం కరెక్టే, దీనివల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా, వీటన్నిటి గురించి మనతో పాటు క్లుప్తంగా మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్, ఆధ్యాత్మికవేత్త, సామాజికవేత్త, ఇంకా మోటివేషనల్ స్పీకర్ కూడా కరుణమ్మ గారు. అమ్మ నమస్తే. నమస్తే. నమస్తే అమ్మ. చెప్పండి, ఇప్పుడు టెక్నాలజీ ఇంత పెరుగుతుంది కదా, మీరు హ్యాపీయా? అంటే ఇంకేమైనా ఫ్యూచర్ ఇంకెలా ఉండబోతుంది అన్న చిన్న భయం ఏమైనా ఉందా? అసలు ముఖ్యంగా చెప్పాలంటే సెల్లు గురించి ఒక్కసారి ఆగండి. సెల్లే కదా, సెల్లు. వా 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 అబ్బాబ్బాబ్బాబ్బా, ఎంత మంచి టాపిక్ అండి సెల్లు. అయ్యో, ఇప్పుడు టెక్నికల్గా వస్తున్నటువంటి డెవలప్మెంట్స్, ఆల్రెడీ వచ్చేసిన డెవలప్మెంట్స్, రాబోయేవి ఇంకెన్నో, వీటన్నిటి వల్ల చాలా సంతోషించే వాళ్ళల్లో నేను కూడా ఒకరిని. ఎందుకంటే ఆ టెక్నికల్ డెవలప్మెంట్ వల్ల దాన్ని సద్వినియోగము చేసుకుంటే ఆనందించవచ్చు, దుర్వినియోగం చేసుకుంటే ఆనందించడానికి మనుషులే ఉండరు అనేది మనము ఇప్పుడు చూస్తున్నది, వింటున్నది. అయితే ఈ సెల్ గురించి చెప్పాలి అంటే, సెల్లు బాగా వాడితే వచ్చును పెద్ద బిల్లు, ఆ బిల్లు కట్టడానికి అవుతాయి మీ జేబులు నిల్లు. ఇంకో మాట వాడడం నాకు ఇష్టం లేక వాస్తవమే కదా. అయితే అయినా కూడా ఏమండి, నేను ఉన్నట్టు మాట్లాడతాను, మీకు తెలుసు. అవును. ఇక్కడ ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, పెద్ద పెద్ద వ్యాపారవేత్తల దగ్గర నుంచి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళ దగ్గర నుంచి, అన్ని రంగాల వాళ్ళ చేతుల్లోనూ రకరకాల ఖరీదైన సెల్ ఫోన్లు ఉంటున్నాయి. ఎవరి స్థాయికి తగినట్టు వాళ్ళు సెల్ ఫోన్ అనేటువంటిది వినియోగించని వాళ్ళు బహుశా లేరేమో అని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే మా ఇంటికి రోజు చెత్త తీసుకువెళ్ళడానికి ఒక అతను వస్తాడు. అతను చెత్త బుట్ట మనం గుమ్మంలో పెడితే అది పట్టుకు వెళ్ళిపోయి చెత్త తీసుకువెళ్ళి మళ్ళీ ఖాళీ బుట్ట తెచ్చి అక్కడ పెడతాడు. అతను రాగానే కాలింగ్ బెల్ కొడతాడు. చెత్త బుట్ట అక్కడ పెడితే ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. బాబు తీసుకువెళ్ళు అంటే మాట్లాడు, యాక్షనే, ఆగు ఫోన్ మాట్లాడుతున్నా కనబట్టలేదా అన్నట్టు యాక్షన్ చేస్తున్నాడండి. ఏం చేస్తాం? సెల్లు ఆ స్థాయిలో వినియోగిస్తున్నారు. ఇది ఈ మధ్య ఏదో ఒక గుడికి వెళ్ళాను. నేను గుళ్ళకి వెళ్ళేది తక్కువే, పొరపాటున ఒక రోజున ఒక గుడికి వెళ్ళాను, ఒక పర్వదినం రోజున. వెడితే ఆ గుడి దగ్గర భిక్షాటన చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఏదో గుడికి వెళుతున్నాము వాళ్ళకి ఇద్దామని చెప్పి ఒక సంచి నిండా యాపిల్ పళ్ళు కొని పట్టుకు వెళ్ళాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పండు ఇస్తూ వస్తుంటే ఒక ఆవిడ, అమ్మ పండు తీసుకో అంటే, షీఈ్ వెరీ బిజీ, ఆవిడ ఫోన్ మాట్లాడుతోంది, ఆవిడ చెయ్యి ఖాళీగా లేదు. ఆవిడ పైగా ఇంగ్లీష్లో ఆగు వెయిట్ అంది. షాకు. నేను వెయిట్ అనగానే షాకు. వెయిట్ అంటే నేను వెయిట్గా ఉన్నాను అంటుందా అనుకున్నా. అది కాదు, వెయిట్ అంటే ఆగు అని ఆవిడ అర్థం. ఆవిడ ఫోన్ మాట్లాడి విసుక్కుంటూ తీసుకుందండి పండు. ఎస్, ఎంత విసుగంటే ఆవిడ మొహంలో, ఫోన్ కూడా మాట్లాడినెవరు అంటే దానం ధర్మం చెయ్యాలి అంటే వాళ్ళని బతిమలాడుకునే దుస్థితిలో ఉన్నాం మనం.
అని నాకు అప్పుడు అనుభవపూర్వకంగా తెలిసింది. ఈ సెల్ ఫోను ఇంత చక్కగా ఇన్ని విధాల ఎంతోమందికి వినియోగపడుతోంది. టెక్నాలజీ అంత చక్కగా అందరూ వాడుకుంటున్నారు. చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, అవసరం ఉన్నవాళ్ళు, అవసరం లేని వాళ్ళు, అందరికీ కూడా ఈ డెవలప్డ్ టెక్నాలజీ వినియోగపడుతోంది అని నిస్సందేహంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ఇందులో మంచి విషయాలు ఏమిటి? ఎక్కడో దూరంగా ఉన్న పిల్లల్ని తల్లిదండ్రులు చూస్తూ వాళ్ళతో మాట్లాడడానికి ఒక అవకాశం. అలాగే ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ ఏదైనా ఉంటే వాళ్ళకి స్వయంగా కలిసి చెప్పడానికి వీలు లేకపోతే వీడియో కాల్ చేసి చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే కొన్ని కాన్వర్సేషన్స్ ఇంపార్టెంట్వి ఫోన్ ద్వారా ఇమ్మీడియట్గా మనము కన్వే చేయగలుగుతున్నాము. అంతవరకు బాగుంది. అలాగే అత్యవసర సందర్భాల్లో ఎవరైనా హెల్త్ బాగలేకపోయినా, ఎవరికైనా డాక్టర్ల అవసరము, హాస్పిటల్ అవసరం వచ్చినా మనము అపాయింట్మెంట్లు తీసుకోవడానికి లేదా 108ని పిలవడానికి వీటన్నిటికీ కూడా 24 అవర్సు మన చేతిలో అవైలబుల్గా ఉండేది సెల్ ఫోన్. ఆ రకంగా మనం సెల్ ఫోన్ని సద్వినియోగం చేసుకున్నంత వరకు ఇట్ ఈస్ సో గుడ్. కానీ సమాజంలో 80% దుర్వినియోగం చేయడానికి ముఖ్యంగా యువత అలవాటు పడిపోయారు. దానికి ఎగ్జాంపుల్ మనం నిత్యం చూస్తున్న వార్తల్లో మనకి వినిపిస్తున్న కనిపిస్తున్న దుర్వార్తలు. ఆ ఫోన్ల వల్ల బ్యాడ్ ఫ్రెండ్షిప్లు, అక్రమ సంబంధాలు, జీవితాల్ని కోల్పోవడము, ఆడ మగ స్వేచ్ఛ పేరుతోటి చేయకూడని పనులకి తెగబడ్డము, తర్వాత ఒకళ్ళనొకళ్ళు బ్లాక్మెయిల్ చేసుకోవడము, వైట్ మెయిల్లు చేసుకోవడము, ఇవన్నీ. అంటే వైట్ మెయిల్ అంటే సాత్వికంగా సత్సంబంధాలు కొనసాగించడం, బ్లాక్మెయిల్ అంటే అమ్మాయిని అబ్బాయి, అబ్బాయిని అమ్మాయి వేధించడాలు, టార్గెట్ చేసి ఎక్కడున్నాడో కనిపెట్టేసి వాళ్ళని డబ్బుల పరంగా కానీ జీవితంలో ఏ విధంగా అయినా సరే వాళ్ళని టార్గెట్ చేసుకొని బ్లాక్మెయిల్ చేయడము, ఇవన్నీ కూడా నేరాలు ఫోను ద్వారా జరిగిపోతున్నాయి. ఇవన్నిటికీ ముత్తాత కార్యక్రమం ఇంకోటి ఉంది. తల్లి తండ్రి తాత కాకుండా ముత్తాత అంటే ఏంటి? హయ్యెస్ట్ థింగ్ సెల్ఫీ. కుల్ఫీ ఐస్ క్రీమ్ తెలుసు నాకు, ఈ సెల్ఫీ అంటే ఏంటో తెలీదు. తర్వాత తెలుసుకున్నాను నేను కూడా. సెల్ఫీ అంటే ఏంటి? ఎవరికి వాళ్ళే ఇలా ఫోటోలు తీసుకోవడం, వాళ్ళకి సెల్ ఫోన్ పెట్టుకొని ఇలా ఇలా పోజులు ఇచ్చేసి ఇలా రకరకాల పోజులు పెట్టి సెల్ ఫోన్ తోటి ఫోటోలు తీసేసుకోవడం, దాన్ని ఇన్స్టాగ్రాము, ఇంకోగ్రాము, ఫేస్బుక్, ఆ బుక్, ఈ బుక్, వీటన్నిటిలో యూట్యూబ్లో వీటిలో అన్నిట్లో పెట్టేసి ఎన్ని లైక్స్ వచ్చినాయి ప్రపంచం మొత్తానికి నేను కూడా ఉన్నాను అని చెప్పుకోవడానికి స్వయం ప్రకటితం. ఈ రకంగా దుర్వినియోగం చేస్తున్నారు. ఈ క్రమంలో ఏం జరుగుతోంది? చాలామంది వాళ్ళకి తెలియకుండానే మనిషికి విలువైంది ఏంటండి? ప్రాణం. ఆ ప్రాణాలు కోల్పోతున్నారండి. ఈ సెల్ఫీలు తీసుకునే క్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. మీ ఎవ్రీడే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ సమ్వేర్ ఎల్స్, ఎక్కడో ఒక చోట జరుగుతుంది. నిన్న మహారాష్ట్రలో మోటార్ బైక్ మీద ఇద్దరు వెడుతూ సెల్ ఫోన్లో సెల్ఫీ తీసుకుంటున్నారు. ఆ ముందు నడిపే ఆయన కూడా అని ఇలా వెనక్కి తిరిగి చూశాడు. ఈ లోపల ముందు ఒక పెద్ద బండరాయికి గుద్దేశాడు, డామ్ అని పడిపోయారు. అక్కడికక్కడే స్పాట్ డెత్ ఒక అతను, ఇంకో అతను చావు బతుకుల మధ్య ఉన్నట్ట. ఆ కుటుంబం ఎంత ఉసూరుమని ఏడుస్తున్నారు. వీళ్ళకి తెలియట్లా ఆ మైకంలో. అది ఏంటండి? కావాలంటే ఒక చోట ఆగి తీసుకోవచ్చు కదా ఫోటోలు. ఇంకొకటి, ఒక వారం 10 రోజుల క్రితం ఎవరో ఒక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళి ఒక ఫ్యామిలీ ఒక 80 ఎంతమందో సెల్ఫీ అంటూ వెళ్ళిపోయి నీళ్ళల్లో నిలబడి ఇలా తీసుకుంటున్నారు. ఉన్నట్టుండి వరద నీరు వచ్చేసి అలా కొట్టుకుపోయారు అంతే. శవాలు కూడా అన్నీ దొరకల, 6 or 7 దొరికేట, ఇంకా గాలిస్తుంది అట్ట. న్యూస్లో విన్నాను నేను. ఇది లేటెస్ట్ మ్యాటర్ చెప్పాను నేను. ప్రతి నిత్యము
ఎక్కడో ఒక చోట ప్రపంచం మొత్తం మీద సెల్ ఫోన్లో సెల్ఫీల వల్ల ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది నానాటికి. తస్మాత్ జాగ్రత్త. సెల్ఫీలు తీసుకోండి, కానీ నిలబడి క్షేమంగా ఉండే ప్లేసుల్లో తీసుకోండి. ఎక్కడో లోయల్లో అంచుల్లోకి వెళ్ళిపోయి హిమాలయాల కొండలు, ఎవరెస్ట్ శిఖరం బ్యాక్గ్రౌండ్ రావాలి, నాకు ఆ నది రావాలి, ఈ సముద్రం రావాలి అని పడవలో మధ్యలోకి వెళ్ళి ఆ అంచు మీద నుంచొని పోజులు ఇస్తే సెల్లు ఉంటుంది, కానీ వీడు ఉండడు, లేదా తీసుకునే వాళ్ళు ఉండరు. అయితే అమ్మ, ఇప్పుడు మీరు సెల్ఫీ గురించి చెప్తుంటే నాకు ఒక సిచ్యువేషన్ గుర్తొచ్చింది. చెప్పండి. అంటే సాధారణ వ్యక్తులకు కాదు, ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో ఈ నార్మల్ పర్సన్స్ సెల్ఫీల వల్ల సెలబ్రిటీస్ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్టయితే హీరో నాగార్జున ఉన్నారు కదా, సమ్ ఎయిర్పోర్ట్లో తను వెళ్తూ ఉంటే తనతోని సెల్ఫీ దిగడానికి అక్కడ పనిచేసే ఎంప్లాయీ ఒక అతను సెల్ఫీ కోసం వస్తాడనమాట. అది నాగార్జున గమనించాడు. తన సెక్యూరిటీ గార్డ్స్ ఏం చేస్తారు, పక్కకి ఇట్లా అంటారు, తను స్లిప్ అయి కింద పడిపోతాడు. ఇదంతా నాగార్జునకు తెలియదు పాపం, తనంతటి తను నడుచుకుంటూ పోతాడు. ఆ తర్వాత ఎవరో ఈ సీన్ అంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం, ఇవన్నీ చేయడం వల్ల నాగార్జున గారి మీద కూడా కొన్ని రకాల ట్రోల్స్ చూసుకున్నారనమాట. అసలు తను చెయ్యని తప్పు, తనకు అసలు సంబంధం లేదు. ఒక పర్సన్ వచ్చి తనను సెల్ఫీ అడిగిండన్న సంగతి కూడా తనకు తెలియదు. కానీ తను లాస్ట్కి అపాలజీ చెప్పిండు. అపాలజీ చెప్పి మళ్ళీ ఆ పర్సన్ తన దగ్గరికి పిలిపించుకొని అప్పుడు సెల్ఫీ ఇచ్చిండు అనమాట. అదేనండి, ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు సెలబ్రిటీలు అనేది అది వేరే సబ్జెక్టు, అది ఇంకో రోజు మాట్లాడతా. అయితే సెలబ్రిటీలుగా చెప్పుకోదగిన విశిష్టత కలిగిన వ్యక్తులు కొందరు మన సమాజంలో ఉన్నారు కదా, వాళ్ళంటే జనాలకి క్రేజు, వాళ్ళతో ఒక ఫోటో దిగాలి అని ఆశ. నా చిన్నతనంలో కెమెరాతో ఉంటే తప్ప ఫోటో తీసుకునే అవకాశం ఉండేది కాదు. నాకు గవర్నర్ గారు అవార్డు ఇచ్చారు. అలా అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నాకు అవార్డు ఇచ్చారు. అలాంటివి ఫోటో కూడా లేదు నా దగ్గర. అలాగే ఇందిరాగాంధీ నన్ను నా చిన్న స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆవిడ ఓపెన్ టాప్ జీప్లో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తూ అందరికీ అభివాదం చేసేవారు. అప్పుడు స్కూల్ పిల్లలందరినీ వరుసగా నుంచోబెట్టి ఆవిడకి సెల్యూట్ కొట్టించేవారు. అప్పుడు నేను బొగ్గలబూరిగా నేను చిన్నగా ఉన్నాను, 4th స్టాండర్డ్లో ఉన్నా. ఆవిడ నన్ను చూసి ఇలా వంగొని నా మొహాన్ని ఇలా అందుకొని ముద్దు పెట్టింది. అప్పుడు ఫోటో తీయడానికి ఫోటోగ్రాఫర్ లేడు, సెల్ఫీలు లేవు, మొబైల్ లేవు. అయితే అలాంటివి ఇప్పుడు అనిపిస్తుంది కదా. ఆవిడ 18 years ప్రధానమంత్రిగా పనిచేశారు. అటువంటి వాళ్ళతోటి మనం ఒక్క మెమరీకి ఒక్క ఫోటో కూడా లేదు అనే ఫీలింగ్ ఉంటుంది. అలా నాలాగా ఫీల్ అయ్యేవాళ్ళు కొంతమంది ఇప్పటికీ కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఆ ఫోటో దిగాలనే కోరుకుండటం తప్పు కాదు, కానీ సాధ్య అసాధ్యాలు అనేవి ఒకటి ఉంటాయి. ఏ సందర్భంలో దిగచ్చు, ఎక్కడ దిగచ్చు, ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వీలు చూసుకొని, వీలైతే వాళ్ళే ఇస్తారు, వాళ్ళకే పబ్లిసిటీ కదా. పబ్లిక్ ఫిగర్స్ వాళ్ళు, దే ఆర్ ఫర్ పబ్లిక్. వాళ్ళ సినిమాలు చూస్తేనే కదండి వాళ్ళు మహానటులుగా నిలబడగలిగారు ఈ రోజుకి. వాళ్ళు ఎప్పుడూ కాదనరు, అభిమానులని అస్సలు తోసిపుచ్చరు. కాకపోతే మీరు అన్నట్టు వాళ్ళకి తెలియకుండా జరిగేటువంటి ఇటువంటి వాటికి వాళ్ళు బాధ్యులు కాదు. అలాగే ఎవరో ఒక అభిమాని కూడా ఈ మధ్య అభిమాని అతి అభిమానంతో వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి ఇంటర్ఫీర్ అయిపోయాట. ఇలాంటి దాని పర్యవసానం చివరికి అతను చనిపోయాడు. ఇప్పుడు నష్టం ఎవరికి? అతని కుటుంబ సభ్యులకే కదా. ఆ జ్ఞానం ఆ అభిమానికి ఉండద్దా? నేనేమంటానంటే, మీరు సెల్ఫీలు దిగండి, కానీ కొంచెం క్షేమంగా ఉండే పద్ధతిలో, అలాగే అవతల వాళ్ళకి చెప్పి వాళ్ళ అనుమతితో తీసుకోండి. అంతేగాని అలా ఎగబడిపోయి పడిపోయి దెబ్బలు తగుల్చుకొని ప్రాణాలు కోల్పోయి అంత దారుణంగా ఫోటో దిక్కపోతే నష్టం ఏంటండి? దాన్నే దురభిమానం అంటారు. అంత దురభిమానం ఉండకూడదు, అభిమానం ఉండాలి. అంచేత ఈ సెల్ ఫోన్ గురించి ఇంకో విషయం చెప్పి ముగిస్తాను చివరగా. సెల్ ఫోన్ మీద నాకు అప్పుడప్పుడు ఈ టీవీల్లో వినే సెల్ ఫోన్ వల్ల ఇలా మోసపోయారు, అలా ఇబ్బంది పాలయ్యారు
ఇవన్నీ చెప్తున్నారు కదా, అవన్నీ విన్నప్పుడు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ప్రతి మనిషి చేతిలోనూ ఉంటుంది. అవును. కర్ణుడికి సహజ కవచ కుండలాలతో పుట్టాడట. అది మనం భారతంలో చదువుకున్నది. అవును. అది చూడలేదు కానీ మనము చదువుకున్నాం. కానీ ఇప్పుడు మాత్రము ప్రతి మనిషి చేతిలోనూ పుడుతూనే సెల్ ఫోన్ ఉంటుంది. అప్పుడే పుట్టిన పాపాయికి తల్లి జోలపాట పాడలేదు, ఆ స్ట్రెయిన్ తీసుకోవట్లా. శుభ్రంగా ఓ సెల్ ఫోన్ పక్కన పెట్టేసి ఓ కార్టూన్ పాటో పద్యమో పెట్టేసేస్తుంది. అంటే మంత్స్ బేబీ, డేస్ బేబీ దగ్గర నుంచి ఈ సెల్ ఫోన్ రేడియేషను ఆ బేబీ బ్రెయిన్ మీద పడి హెల్త్ ఎంత అప్సెట్ అవుతుంది. చూసి చూసి పిల్లలకి 5-6 ఏళ్ల వయసు వచ్చేసరికి ఇంత లావు కళ్ళద్దాలు పెట్టాలి. ఆ రేడియేషను ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్, ఎస్పెషలీ ఇట్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఇయర్స్ అండ్ బ్రెయిన్ యాజ్ వెల్ యాజ్ ఐస్. దిస్ పాయింట్ ఎవ్రీ మదర్ ఫాదర్ షుడ్ రియలైజ్. ప్రతి తల్లి తండ్రి ఈ ఒక్క అంశాన్ని రియలైజ్ అయ్యి వాళ్ళ పసిబిడ్డలకి దయచేసి సెల్ ఫోన్ని అందుబాటులో ఉంచకుండా ఉంచితే వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే యువతకు కూడా చదువుకోవడానికి కావలసినటువంటి యాప్లు మాత్రమే ఉంచి తక్కిన యాప్లు ఏవి లేకుండా చేసి సెల్లులు అందుబాటులోకి ఇవ్వాలి అని నా రిక్వెస్ట్. అంతకుమించి మనం చేయగలిగింది ఏం లేదు. అలా చేసినా వాళ్ళు ఆ యాప్లు పెట్టుకుంటే మనం ఏం చేయగలమండి అంటే మీ పెంపకం లోపం అంటాను నేను. అది సంగతి. ఎనీవే, సెల్ ఫోను ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక అద్భుతమైన కనికట్టు అంటే కనిపెట్టినటువంటి సాధనము అని నా ఉద్దేశం. నమస్తే.